ఎస్ఎం అండి. నేను భరత్ పార్పల్లి గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాను. బీఆర్కే మూవీస్లో బాబుపల్లి రామకృష్ణ గారు, రామనారాయణ గారు నాకు ఫస్ట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. మహాలక్ష్మి అనే టైటిల్తో ఒక సబ్జెక్ట్ చేస్తున్నాము. మంచి కథ ఉంది. మహాలక్ష్మి సబ్జెక్ట్ ఏంటంటే ఒక అనుకోని పరిస్థితుల వల్ల జరిగిన సంఘటన వల్ల మహాలక్ష్మి జీవితం కొంచెం కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు హీరో రామ్ అనే వ్యక్తి ఒక రిస్క్ మేనేజర్గా పరిచయమై మహాలక్ష్మి యొక్క జీవితాన్ని సేవ్ చేస్తాడు. ఒక మంచి కథతో నేను ముందుకు వస్తున్నాను. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు విజయాన్ని అందించాలని నా పేరు రమేష్. 10 years బిఫోర్ నేను విద్యార్థి సినిమా ఇక్కడ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి మూవీతో మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాను. ఏంటంటే శ్రీనివాస్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పారు, రమేష్ గారు నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, ఒక డైరెక్టర్ ఉన్నారు వెంకట్, ప్లీజ్ స్టోరీ వినండి. స్టోరీ టైటిల్ ఏంటి నేను అడిగితే మహాలక్ష్మి అని చెప్పాను. ఏంటి సార్ మహాలక్ష్మి కొద్దిగా ఆడ్గా ఉంది స్టోరీ టైటిల్. సో సార్ ఫస్ట్ మీ స్టోరీ వినండి, ఆ తర్వాత స్టోరీ టైటిల్ మ్యాచ్ అవుతుందా లేదా మీరు సెలెక్ట్ చేయండి. సో స్టోరీ విన్న తర్వాత ఈ టైటిల్ చాలా మంచిగా సెలెక్ట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. అండ్ చాలా సంతోషంగా ఉన్నారు. కమ్బ్యాక్ మాకు మహాలక్ష్మి మూవీతో కమ్బ్యాక్ చేస్తున్నారు. అండ్ కన్ఫర్మ్ దిస్ మూవీ ఇస్ గోనా బి ఎ గుడ్ కమ్బ్యాక్ ఫర్ మీ అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అద్భుతమైన కథ, సంభాషణలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ ఈ ఈ పనికి నాకు డైరెక్టర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, చాలా మంచి సహకారం అందించారు. మంచి టీం ఉందండి ఇక్కడ. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకులు గారు కావచ్చండి, మన ప్రొడ్యూసర్స్, director and the other crew members, and I believe you like this film a lot. Thank you so much, and I need your blessings. I need so thank you so much. కథ చెప్పగానే రమేష్ గారు ఆయన అంత బిజీ ఉన్నా కూడా మా షెడ్యూల్ కథ నచ్చి ఆయన ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మ్యూజిక్ పూర్తయిపోయింది, పాటలు చాలా బాగా వచ్చాయి. నవంబర్లో స్టార్ట్ చేసి మొగుడ్సి ఫిల్మ్స్ నేను చేశాను ఫస్ట్ మూవీకి. తర్వాత పూర్ణరామకృష్ణ డైరెక్షన్లో దొంగోడు పెళ్లి చేశాను. ఇలా చాలా సినిమాలు చేశాను. సూపర్ గుడ్ బ్యానర్స్లో నాకు బాగా రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే చౌదరి సార్ని చాలాసార్లు కలిశాను. తర్వాత చాలా సినిమాలకి నేను అక్కడ వాకడాపురం సార్తో అక్కడ ఉండేవాళ్ళు. అయితే ఫస్ట్ మహాలక్ష్మి అనే సినిమాకి రామకృష్ణ గారు ఫస్ట్ అంటే ప్రొడ్యూసర్, తర్వాత నారాయణరావు గారు ప్రొడ్యూసర్స్, ఇద్దరు ప్రొడ్యూసర్స్, అలాగే వెంకట్ గారు డైరెక్షన్. అయితే నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, వెంకట్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అయితే ఫస్ట్ ఇది ఒప్పుకోవడానికి కూడా నా సాంగ్స్, నా ట్యూన్స్ విని చాలామందిని చెక్ చేశారు. ట్యూన్స్ నచ్చి ప్రొడ్యూసర్స్, తర్వాత డైరెక్టర్ గారు, తర్వాత రైటర్ గారు, అలాగే చాలామంది కూర్చొని టీం వర్క్ చేసి బాగుంది ఓకే అనేసి చాలామంది కథ విన్నాను సార్, చాలా బాగుంది కదా. ఈ సినిమాకి నేను పాటలు రాయాలి అని మా వెంకట్ గారు నన్ను కోరినప్పుడు, రామకృష్ణ గారు వెంకట్ గారు కోరినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కథ అంత బాగుంటుంది. ఈ కథకి తగ్గట్టుగా 5 బాణీలు, డిఫరెంట్ బాణీలు అందించారు రాజ్ కిరణ్ గారు. ఈ సినిమాలో నాకు రాయడానికి అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి, నారాయణ గారికి, డైరెక్టర్ వెంకట్ గారికి, రాజేంద్రకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హీరో రమేష్ గారికి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినప్పుడు he is expected like whatever the story content explained it. Then immediately I told that so it will be useful for the society, which is society is going to be right now facing the problems within the family. So that family is going to be lead by couple, and then after the couple the people are not like Ram and the heroine who are supporting the characters. So like that it will give the nice feedback for the society.